शुभाशीष बच्चों, वेलकम टू सीरा अकेडमी। आज हम पढ़ेंगे 9वीं कक्षा द्वितीय भाषा से उपवाचक से लिया गया है पाठ अपना स्थान स्वयं बनाएं। इसके लेखक हैं कन्हैयालाल मिश्र प्रभाकर जी। बच्चों, अपना स्थान स्वयं बनाएं, इसका अर्थ होता है మన స్థానాన్ని స్వయంగా మనమే నిలబెట్టుకోవడం। अब हम कहानी पढ़ेंगे। बहुत पुरानी बात है, बहुत सालों पुरानी बात है। एक बादशाह था। उसने एक दिन अपने मंत्री से कहा, मुझे अपने लिए एक आदमी की ज़रूरत है। आपकी दृष्टि में कोई हो तो ले आए, पर इतना ध्यान रखे कि आदमी अच्छा हो। చాలా పూర్వకాలం నాటి మాట అన్నమాట। ఒక మహారాజు చక్రవర్తి ఉండేవారు. అతను ఒకరోజు తన మంత్రితో ఈ విధంగా అన్నాడు, మంత్రి, మీరు నా కోసం ఒక మంచి మనిషిని తీసుకొని రండి. ఆప్కి దృష్టి మే కోయి హో తో లే ఆయే. మీ దృష్టిలో ఎవరైనా ఒక మంచి మనిషి ఉన్నట్లయితే అతనిని తీసుకురండి. पर इतना ध्यान रखे कि आदमी अच्छा हो. కానీ ఈ విషయాన్ని మర్చిపోకుండా ధ్యానంలో పెట్టుకోండి. ఆ మనిషి చాలా మంచి వ్యక్తి అయి ఉండాలి అని మహారాజు మంత్రితో అన్నాడనమాట. बहुत दिनों की जांच पड़ताल के बाद मंत्री को एक आदमी सही लगा. ఇక ఆ మంత్రి చాలా రోజుల తర్వాత, అంటే చాలా రోజులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అతనికి ఒక మంచి వ్యక్తి కనిపించాడు. ఒక మనిషి చాలా మంచి వ్యక్తిగా అగుపించాడనమాట. उसने उसकी नौकरी छुड़ा दी और उन्नति का आश्वासन देकर बादशाह के सामने पेश किया. ఇక మంత్రి ఆ వ్యక్తిని తను చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి విడిపించి, నీకు ఇంతకంటే మంచి పదవి రాబోతుంది అనే నమ్మకాన్ని కలిగించి తనని చక్రవర్తి ముందుకు తీసుకుని వచ్చాడనమాట. చక్రవర్తి ముందుకు ప్రవేశపెట్టారు. बहुत देर तक तो बादशाह को अपनी बात ही याद ना आई. बाद में बोले, हाँ, उस समय शायद कोई बात मन में थी, पर अब तो कोई बात नहीं है. ఇక చాలా సేపటి తర్వాత ఆ చక్రవర్తికి తను మంత్రితో అన్నటువంటి ఆ మాటలు గుర్తుకు రాలేదు. అంటే తను ఆ మంత్రితో అన్నటువంటి ఆ మాటని మర్చిపోయాడు. చాలా సేపటి తర్వాత మళ్ళీ అన్నాడు, అవును, నేను చాలా సమయం అయిపోయింది కదా, అంటే చాలా రోజులైంది ఆ మాటను మీతో చెప్పి, కాబట్టి నేను మర్చిపోయి ఉంటాను. అప్పుడు అలా అనిపించింది, నాకు ఒక మంచి వ్యక్తి అవసరం ఉంది అని, కానీ ఇప్పుడు నాకు అలాంటి ఆలోచన లేదు అని మంత్రితో మహారాజు అన్నారు. మంత్రి ने कहा, हुजूर मैंने इस हजारों में से छांटा है. మంత్రి వెంటనే మహారాజుతో ఈ విధంగా అన్నాడు, అయ్యా, నేను ఈ వ్యక్తిని వేల మందిలోంచి వెతికి మరీ తీసుకొని వచ్చాను అని. और बढ़िया नौकरी छुड़ाकर इसे लाया हूँ. మరియు ఆ వ్యక్తి తను చేస్తున్నటువంటి చాలా పెద్ద ఉన్నతమైన ఉద్యోగాన్ని నుంచి విడిపించి నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను అని మంత్రి మహారాజుతో అన్నారనమాట. బాషా ने जरा सोच कर कहा, हमारे पास तो इस समय कोई काम नहीं है, पर तुम बहुत कह रहे हो तो हम अपने निजी कार्यालय में चपरासी रख सकते हैं. బాషా కొంచెం సేపు ఆలోచించి ఈ విధంగా మంత్రితో అన్నాడనమాట, హమారే పాస్ తో ఈ సమయ కోయి కామ్ నహీ హే. ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో, పరిస్థితుల్లో నా దగ్గర ఎలాంటి ఉద్యోగము లేదు, కానీ మీరు ఈ వ్యక్తి గురించి చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నారు కాబట్టి మనం మన యొక్క ఓన్ ఆఫీస్లో ఇతనిని చప్రాసిగా పెట్టుకోవచ్చు, అంటే అటెండర్ ఉద్యోగము ఇప్పిస్తాను అని మహారాజు మంత్రితో చెప్పారు. మరియు ఇతని యొక్క జీతము 15 రూపీస్ 15 రూపాయ మిలేగా, అంటే 15 రూపాయలు ఇతని జీతము నేను ఇవ్వగలను అని మహారాజు మంత్రితో అన్నాడన్నమాట. మంత్రి को बुरा लगा, पर उस युवक ने कहा, मेरे लिए सबसे बड़ा वेतन यह है कि मुझे अपने बादशाह की सेवा करने का मौका दिलाया, और वह तैयार हो गया. ఈ మాట వినగానే మంత్రికి చాలా బాధ కలిగింది. ఏమని
తనకి అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని, తనకు నెలకు 15 రూపాయల కంటే జీతం ఎక్కువగా ఇవ్వలేనని అన్న మాట వినగానే మంత్రికి చాలా బాధ కలిగింది. కానీ ఆ యువకుడు, ఆ మనిషి మాత్రం చాలా సంతోషపడ్డాడు. మరియు మంత్రితో ఈ విధంగా అన్నాడు: నాకు మహారాజు యొక్క సేవ చేసేటటువంటి అవకాశాన్ని ఇప్పించినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు జీతం గురించి చింత లేదు అని చెప్పి మంత్రితో తన యొక్క ఉద్యోగానికి ఉద్యోగం చేయడానికి సిద్ధమయ్యాడనమాట. मंत्री जब उसे कार्यालय में छोड़ने गए तो वहाँ धूल ही धूल थी, क्योंकि बादशाह वहाँ ना कभी जाते थे और ना काम करते थे. ఇక ఆ విధంగా ఆ వ్యక్తి ఉద్యోగం చేయడానికి సిద్ధం అవ్వగానే మంత్రి తన ఆ యువకుడికి తను చేస్తున్నటువంటి కార్యాలయానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే చూస్తే ఏముంది, అక్కడ కార్యాలయం అంతా దుమ్ముతో నిండి ఉంది. ఎందుకు అంటే అక్కడ ఎలాంటి పనులు జరిగేవి కావు. ఎప్పుడు మహారాజు అక్కడికి వెళ్ళింది లేదు, మరియు మిగతా వాళ్ళెవరూ అక్కడ పని చేసింది లేదు. కాబట్టి ఆ కార్యాలయం అంతా కూడా దుమ్ముతో నిండి ఉంది. మంత్రి దుఃఖీ హువా పర్ యువక్ ఖుష్ థా. మంత్రి ఈ యొక్క సిచ్యువేషన్ని చూడగానే చాలా బాధపడ్డాడు. కానీ ఆ యువకుడు మాత్రం చాలా సంతోషపడ్డాడు. ఉస్నే అచ్చా స్థాన్ దిలానే కే లియే మంత్రి కే ప్రతి కృతజ్ఞతా భీ ప్రకట్ కి. మరియు ఆ వ్యక్తి ఈ మంత్రికి చాలా ధన్యవాదాలు తెలిపాడు. ఎందుకు అంటే రాజప్రాసాదంలో రాజా యొక్క ఆస్థానంలో తనకి పని ఇప్పించినందుకు చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాడనమాట. ఎవరికి? మంత్రికి. उसने लगातार कई दिनों तक उस कार्यालय को साफ किया और उसे शाही कार्यालय का రూప్ దియా. ఇక ఆ యొక్క ఆఫీస్ని శుభ్రం చేయటంలో చాలా రోజుల టైం పట్టిందట. ఇక ఆ ఆఫీస్ని శుభ్రం చేసిన తర్వాత దాని యొక్క రూపురేఖలే మారిపోయాయి. అది ఎలా అనిపిస్తుంది అంటే రాజుగారి యొక్క స్వంత కార్యాలయంగా కనబడింది. అంటే తన పురాతన వైభవాన్ని మళ్ళీ తీసుకుని వచ్చిందనమాట. అలా తయారు చేశాడు ఆ యువకుడు. ఉస్ కార్యాలయమే ఏక్ ఛోటీ సీ కోఠీ థీ. ఇంకా ఆ కార్యాలయం దగ్గర ఒక చిన్న గది ఉండింది. యువక్ని उसकी जांच पड़ताल की तो पता चला कि पिछले सालों में बादशाह के पास बहुत से लिफाफों पर सोने की 25 कारी और रत्न जड़े थे. ఇక ఆ చిన్న గదిలో వెళ్ళి చూడగానే అక్కడ తను మొత్తము పరిశీలించి చూడగా ఆ గది నిండా కవర్స్ పడి ఉన్నాయి. ఎలాంటి కవర్స్ అంటే ఆ కవర్ల మీద బంగారంతో చేసినటువంటి నగిషీలు మరియు రత్నాలతో పొదగబడినటువంటి కవర్స్ పడి ఉన్నాయన్నమాట. అవి చాలా పాతకాలం నాటివి అని అనిపించాయి. वे लिफाफे थे जो विवाह आदि के शुभ अवसरों पर दूसरे बादशाह और अमीर उमरावों के यहाँ से आए थे. మరి అవి ఎలాంటి కవర్లు అంటే మ్యారేజ్ వెడ్డింగ్ కార్డ్స్, ఏదైనా చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు మనకి పిలుపులు అందుతాయి కదా, అలాంటి కవర్లు అనమాట. అవి ఎలాంటి వారు పంపించుండొచ్చు అంటే చాలా కాస్ట్లీగా ఉన్నాయి కాబట్టి చాలా ధనవంతులు పంపించి ఉండవచ్చు, లేదా సామంతులు అంటే పక్క రాజ్యాల రాజులు పంపించి ఉండవచ్చు అని తను ఆలోచించాడు. युवक ने कारीगर लगाकर सब कीमती सामान लिफाफों से उतरवा लिया. ఇక తను కారీగార్ అంటే పనిమంతుల్ని పిలిపించి విలువైనటువంటి సామాన్లు, కవర్ల మీద ఉన్నటువంటి ఏమైతే చాలా వాల్యుబుల్ రత్న మరియు బంగారంతో చేసినటువంటి ఏమంటారు నగిషీలు, ఇవన్నీ కూడా తీయించి సెపరేట్ చేయించాడనమాట. లిఫాఫాలని, ఆ యొక్క రత్నాలను, బంగారంతో చేసినటువంటి నగిషీలను సెపరేట్ చేయించాడు. ఇసే కయి హజారో రూపాయే మిలే. ఇంకా అవి అలా సపరేట్ చేసినటువంటి
బంగారపు సామాన్లని రత్నాలను తీసుకెళ్ళి ఒక మార్కెట్కి తీసుకెళ్ళి అక్కడ అమ్మించేశాడనమాట. దానివల్ల అతనికి చాలా వేల డబ్బులు వచ్చాయి. उनमें से कुछ रुपये तो उसने बढ़िया फर्नीचर और चित्रादि लगाने में खर्च किए और बाकी पैसा सरकारी ఖజానే में జమా कर दिया. ఇక ఆ వచ్చినటువంటి డబ్బుతో తన కార్యాలయానికి తన ఆఫీస్కి కావలసినటువంటి ఫర్నిచర్ని కొన్నాడు, మరియు గోడలకు తగిలించడానికి పెయింటింగ్స్ని కొన్నాడు. ఇంకా మిగతా డబ్బుని తన యొక్క ఖజానా అంటే రాజ్యం యొక్క డబ్బుని దాచిపెట్టేటటువంటి ఒక గది అన్నమాట. దాంట్లో ఆ డబ్బునంతా జమ చేయించాడు, అంటే మిగిలిన డబ్బునంతా జమ చేయించాడు. జहाँ वह सामान बिका उसकी भी रसीद ली और जहाँ के सामान खरीदा गया उसकी भी. ఈ యువకుడు ఏం చేశాడు, ఎక్కడి నుంచి అయితే ఆ సామాన్ని కొన్నాడో అక్కడి నుంచి ఆ సామాన్లు కొన్నటువంటి బిల్లును కూడా తీసుకున్నాడు. మరియు ఎక్కడైతే తన పాత సామాన్ని అమ్మేశాడో అక్కడ కూడా ఆ అమ్మిన సామాన్ లెక్కకు చెందినటువంటి బిల్లును కూడా తీసి తన దగ్గర పెట్టుకున్నాడనమాట. తర్వాత ఏమైంది, అబ్ వహ్ స్థాన్ సచ్ముచ్ షాహీ హో గయా. ఇక ఆ స్థానాన్ని చూస్తే అది ఇంతకుముందు ఎలాగైతే రాజ కార్యాలయం కనిపించేదో అలాగే రాజ కార్యాలయం లాంటి రాజ కార్యాలయం లాగానే కనిపిస్తూ ఉండిందనమాట. कुछ दरबारियों ने बादशाह से उसकी शिकायत की कि वह रुपया लुटा रहा है. ఇక రాజదర్బార్కు చెందినటువంటి కొందరు ఆ మహారాజుకి ఆ యువకుడి పట్ల కంప్లైంట్స్ చెప్తూ వెళ్ళారు. ఏమని అంటే తను ఖజానా నుండి డబ్బులు తీసుకొని అంతా వేస్ట్ ఖర్చులు చేస్తూ ఉన్నాడు అని చెప్పి తన మీద కంప్లైంట్స్ చేశారు. ఏక్ దిన్ బాద్షా గుస్సే మే భరే వహా గయే తో దేఖర్ దంగ్ రహ్ గయే. ఇక ఆ మాటలు విన్న మహారాజుకి చాలా కోపం వచ్చేసింది. వెంటనే తను ఆ యొక్క కార్యాలయాన్ని చూడడానికి వెళ్ళారు. కానీ అక్కడ పరిస్థితిని చూసి తను చాలా స్టన్ అయిపోయాడనమాట. అలాగే నిలబడి చూస్తుండిపోయాడు. ఉన్హోనే తేజ్ ఆవాజ్ మే పూఛా తుమ్నే యహ్ సజావట్ కిస్కే రూపయే సే కీ హే. ఇక వెంటనే చాలా గట్టిగా అడిగాడనమాట ఆ యువకుడితో, ఇక్కడ ఈ కార్యాలయానికి నువ్వు ఎవరి డబ్బులతో ఎంత అలంకరణ చేశావు అని. యహింకే రూపయోం సే హుజూర్ అని జవాబిచ్చాడు యువకుడు. ఇక్కడ డబ్బుల నుండే నేను ఈ యొక్క అలంకారాన్ని చేశాను అని ఆ యువకుడు జవాబిచ్చాడు. ఎలాంటి మరి ఆ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి, रद्दी लिफाफों की कहानी सुनाई और खजांची से गवाही दिलाई कि सामान खरीदने के बाद बचा हुआ रुपया खजाने में जमा किया गया. ఇక ఎలా డబ్బుని తీసుకొచ్చాడన్న స్టోరీని అంతా చెప్పేసి ప్రూఫ్గా ఖజానాలో దాచిపెట్టిన డబ్బును కూడా చూయించాడు. బాద్షా ప్రసన్న హుయే और उन्होंने युवक को अपने राज्य का वित्त मंत्री बना दिया. ఈ విధంగా తన తెలివితో ఎంతో మంచి పని చేశావు అని తనని పొగిడి వెంటనే మహారాజు ఆ యువకుడికి ఆర్థిక మంత్రి ఫైనాన్షియల్ మినిస్టర్ పదవిని ఇచ్చేశాడనమాట. दूसरे मंत्री इससे परेशान हुए क्योंकि ना वह बेईमानी करता था ना करने देता था. కానీ మిగతా ఎవరైతే దర్బారీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా పరేషాన్ అయిపోయారు. ఎందుకు అంటే ఆ యువకుడు ఆర్థిక మంత్రి అవ్వగానే వీళ్ళంతా చాలా పరేషాన్ అయ్యారు. ఎందుకంటే తను నమ్మక ద్రోహం చేయడు, ఎవరి చేత చేయించనివ్వడు అని వాళ్ళు ఆలోచించారు. జో భీ మంత్రి बादशाह के पास जाता किसी न किसी बहाने उस युवक की शिकायत करता जिससे कि वह बादशाह की नज़रों में गिर जाए. ఎవరైతే ఈ మహారాజు దగ్గరికి ఏదో ఒక చిన్న పని మీద వెళ్ళి మరి ఆ యువకుడి మీద ఏదో ఒక కంప్లైంట్ చెప్పి ఏదో ఒక రీజన్ చూయించి ఆ యువకుడి మీద కంప్లైంట్స్ చెప్పేవారనమాట. ఎందుకు అంటే మహారాజుకి ఆ యువకుడి పట్ల కోపం రావాలని. एक दिन रात को 2 बजे बादशाह ने अपने सेनापति को बुलाकर कहा, हमारे सब मंत्रियों को उनके घरों से उठाकर इस कमरे में ले आओ. ఇక ఒకరోజు రాత్రి మహారాజు తన సేనాపతితో ఈ విధంగా అన్నాడు, వెంటనే నువ్వు మన మంత్రులందరి దగ్గరికి వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి
వాళ్ళని వెంటనే నా గదిలోకి ప్రవేశపెట్టు. వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే వెంటనే నా దగ్గరికి ఉన్నపళంగా వచ్చేయమని చెప్పండి. ఇది నా ఆజ్ఞ అని తనను ఆదేశించారు. ఎవరిని? సేనాపతిని. अगर कोई पलंग पर सो रहा हो तो उसे पलंग सहित ज्यों का त्यों लाए और कई कालीन पर बैठा चौपड़ खेल रहा हो तो उसे कालीन समेत लाया जाए. మరి ఎవరైనా పడుకొని ఉన్నా సరే వాళ్ళని మంచంతో సహా వారిని నా దగ్గరికి తీసుకొని రా. ఒకవేళ ఎవరైనా ఏదైనా అదే కాలీన్ పర్ బైఠా అంటే కాలీన్ అంటే కార్పెట్ లాంటిదన్నమాట. కార్పెట్ పైన కూర్చొని పచ్చీసాట ఆడుతున్న వాళ్ళని కూడా ఉన్న పళంగా అలాగే నా ముందుకి ప్రవేశపెట్టు అని సేనాపతిని ఆదేశించాడు మహారాజు. కుछ ही समय में सब बादशाह के बड़े कमरे में आ गए. ఇక కొంచెంసేపటి తర్వాత అందరూ ఉన్న పళ్ళంగా బాషా ముందుకి అంటే మహారాజు ముందుకి తన గదిలోకి వచ్చేసారంట. 8 में से 7 మంత్రి నషే మే థే. మొత్తం మంత్రులు 8 మంది ఉండేవారు. అందులో 7 మత్తులో ఉన్నారంట. ఉన్మే సే కుచ్ జువా ఖేల్ రహే థే. ఇంకా అందులో కొంతమంది జూదం ఆడుతూ కూర్చున్నారు. విత్త మంత్రిజీ బనియన్ పెహనే ఏక్ చౌకీ పర్ బైఠే దియే కి రోషనీ మే కోయి కాగజ్ దేఖ్ రహే థే. మరి ఆ ఆర్థిక మంత్రి అంటే ఆ యువకుడు మాత్రం బనియన్ని ధరించి ఒక పీట మీద కూర్చొని దీపపు కాంతిలో ఏదో కార్యాలయానికి చెందినటువంటి కాగితాలను చూస్తూ పనిలో ఉన్నాడంట. సబ్ మంత్రి బహుత్ లజ్జిత్ హుయే. ఇలా విత్త మంత్రి పనిలో ఉండడాన్ని చూసి మిగతా మంత్రులంతా సిగ్గుపడ్డారట. तब बादशाह ने वित्त मंत्री से पूछा, जनाब रात के 2 बजे किस कागज़ में उलझे हुए थे. ఇక మహారాజు వెంటనే ఆ యువకుడిని ఈ విధంగా అడిగాడట. అయ్యా మీరు అర్ధరాత్రి 2 గంటల సమయంలో కాగితాలలో చిక్కుకొని కూర్చున్నారేంటి అని అడిగారట. उसने उत्तर दिया, हुजूर दूर के इलाके से इस साल का जो राज कर आया है उसमें पिछले साल से 1 पैसा कम है तो बार बार देख रहा था कि जोड़ में भूल है या सचमुच पैसा कम है. అయితే ఆ విధంగా మహారాజు అడిగేసరికి ఆ యువకుడు ఈ విధంగా జవాబిచ్చాడంట. ఏమని? అయ్యా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ట్యాక్స్ రాజుకు అప్పగించాల్సినటువంటి ఏదైతే ట్యాక్స్ ఉందో ఆ డబ్బుల్లోంచి 1 పైసా తక్కువ పడింది. మరి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ఎందుకు మరి 1 పైసా తక్కువ పడింది అనే డౌట్తో నేను ఆ లెక్కని మళ్ళీ చేస్తూ వస్తున్నాను. అందుకే నాకు కొంచెం సమయం పట్టింది అని జవాబిచ్చాడట. बादशाह ने अपनी जेब से 1 पैसा फेंक कर कहा, लो अब हिसाब ठीक कर दो और जाओ आराम करो. వెంటనే మహారాజు తన జేబులో నుంచి 1 పైసాని తీసి ఆ యువకుడు ముందు విసిరి ఈ విధంగా అన్నాడు, సరే ఇప్పుడు ఈ 1 పైసా తీసుకొని ఆ లెక్కని సరి చేసేయండి, ఇక వెళ్ళి ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని మహారాజు ఆ యువకుడితో అన్నాడు. वित्त मंत्री ने नम्रता के साथ पैसा वापस करते हुए कहा, हुजूर पैसा तो मैं भी डाल सकता था पर यदि पैसा कम है और उनके लिए पूछताछ ना हुई तो इससे अफसरों में ढील और बेईमानी पैदा हो सकती है. జేబులో నుంచి ఆ పైసా విసిరేయగానే ఆర్థిక మంత్రి ఆ డబ్బుని మళ్ళీ తిరిగి మహారాజుకి వాపస్ చేస్తూ ఈ విధంగా అన్నాడు, ఈ 1 పైసా నేను కూడా వేయగలను, కానీ పైసా తక్కువైతే దాని గురించి విచారణ జరగకపోయినట్లయితే దీనివల్ల అధికారుల్లో లేజినెస్ మరియు నమ్మక ద్రోహం తలెత్తవచ్చు, కాబట్టి నేను ఈ పని చేయలేకపోయాను అని అన్నాడు. దాంతో చక్రవర్తి చాలా సంతోషించి ఆ యువకుడిని తన ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు. బాషా బహుత్ ఖుష్ హుయే और उन्होंने उस युवक को अपना प्रधानमंत्री बना लिया. ఈ విధంగా ఒక సాధారణ యువకుడు అటెండర్ పదవి నుంచి ప్రధానమంత్రి పదవికి చేరి తన స్థానాన్ని స్వయంగా నిలబెట్టుకున్నాడనమాట. ఇది ఈ పాఠం యొక్క సారాంశము. उम्मीद करती हूँ कि आपको यह पाठ समझ में आया होगा.
तो आप प्लीज़ इस चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए। नेक्स्ट वीडियो में एक नए पाठ के साथ आपके सामने आएंगे। धन्यवाद।